విలక్షణమైన తీర్పుతో చరిత్ర సృష్టిస్తున్న మంత్రపురి. కాంగ్రెస్కు వరుస విజయాలు అందిస్తున్న మంతని ఓటర్లు. భారీ మెజారిటీతో పెద్దపల్లి పార్లమెంటు విజయంలో కీలకమైన మంతని గడ్డ. బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు కలిసి కాంగ్రెస్ మెజారిటీకి దరిచేరని ఓట్ల సంఖ్య. ఫలించిన శ్రీధర్బాబు చాణక్యం, శ్రీనుబాబు మంత్రాంగం. పార్లమెంటు ఫలితం తర్వాత తొలిసారి మంతనికి మంత్రి శ్రీధర్బాబు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు నుంచి నేటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వరకు వరుస విచారణ అందిస్తూ 50 ఏళ్లుగా దుద్దిళ్ల వెంట నడుస్తున్న మంత్రపురి ఓటర్లు చరిత్ర సృష్టిస్తున్నారు. తాజాగా జరిగిన పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డెం వంశీకృష్ణకు 52,000 పై చిలుకు మెజారిటీ అందించిన ఓటర్లు విజయంలో కీలకమై మంత్రిని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిపారు. మంత్రి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మంత్రి శ్రీధర్బాబు చాణక్యం, ఆయన సోదరుడు మంతని ప్రజలు యూత్ ఐకాన్గా పిలుచుకునే శ్రీనుబాబు మంత్రాంగం ఫలించి పెద్దపల్లి పార్లమెంటులో ఎక్కడా లేని విధంగా భారీ మెజారిటీ లభించింది. పెద్దపల్లి పార్లమెంటుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మోదీ గాలి వీచిన మంతనిలో మాత్రం అందుకు భిన్నంగా దుద్దిళ్ల గాలి వీచింది. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా వంశీని మొదట విభేదించిన మంత్రి శ్రీధర్బాబు అండ్ ఎమ్మెల్యేల బృందం ఆ తర్వాత అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేశారు. పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి శ్రీధర్బాబు పార్లమెంటు పరిధిలో అనేక సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించి విస్తృత ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. దశలో బీజేపీ పుంజుకుంటున్న పరిస్థితిని అంచనా వేసుకున్న శ్రీధర్బాబు తన చాణక్యాన్ని ప్రదర్శించగా, అన్నకు తోడు తమ్ముడు శ్రీనుబాబు తన మంత్రాంగంతో అన్ని వర్గాలను ఏకం చేయడంతో మంచి ఫలితాన్ని సాధించి మంతనిగడ్డ కాంగ్రెస్కు అడ్డా అన్న నినాదాన్ని నిజం చేశారు. బీజేపీ అభ్యర్థి గోమాస సీను స్వంత నియోజకవర్గమైన మంతనిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డెం వంశీకి 52,000 పైచిలుకు మెజారిటీ అందించి మంత్రి శ్రీధర్బాబు తన మార్కు చూపించారు. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కలిపినా కాంగ్రెస్కు వచ్చిన మెజారిటీ ఓట్ల దరిదాపులకు రాకపోవడం మరో రికార్డు. ఏది ఏమైనా రాష్ట్రంలో విలక్షణమైన తీర్పును ఇస్తున్న మంతని ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్లమెంటు ఎన్నికల విజయం తర్వాత తొలిసారిగా వస్తున్న మంత్రి శ్రీధర్బాబుకు స్వాగతం పలికేందుకు క్యాడర్ ఉత్సాహం చూపుతున్నది.